తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఎక్కడ ఉందో మీకు తెలుసా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నూతన దేవాలయం తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో నిర్మించబడింది. అంటే ఈయన రీచ్ లోపల ఉన్నాయని చూస్తాం. యాదాద్రి తిరుమలగా పిలువబడే ఈ ఆలయంలో సుమారు 12 అడుగుల ఎత్తైన బృహత్ విగ్రహ రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువై ఉంటారు. విశాలమైన ప్రాంగణం, ఎత్తైన ప్రాకారాలు, ప్రాకారం చుట్టూ అష్టదిక్పాలకులు, మూలాల్లో గరుడులు, గోడల మీద తిరుమణి శంఖ చక్ర చిహ్నాలు, స్వర్ణగిరీషుని గోవింద నామాలు భక్తులను సాక్షాత్తు వైకుంఠధామంలో సంచరిస్తున్న అనుభూతిని కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు. శ్రీవారితో పాటుగా శ్రీ పద్మావతీదేవి, శ్రీ గోదాదేవి, శ్రీ మదన గోపాల కృష్ణస్వామి, శ్రీ గరుడాల్వార్, శ్రీ రామానుజాచార్య ఉపాలయాలు నిర్మించబడ్డాయి. ఈ క్షేత్రం తెలంగాణలోని అతిపెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంగా చెప్పుకోవచ్చు. పల్లవ, చోళ, చాళుక్య, హొయసల, విజయనగర నాయక శిల్ప రీతులతో నిర్మించిన ఈ ఆలయాన్ని ప్రపంచ ప్రసిద్ధ స్థపతి శ్రీమాన్ డిఎన్వి ప్రసాద్ స్థపతి తన అసమాన ప్రతిభతో రూపకల్పన చేశారు. అంతేకాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది శిల్పులను సమీకరించి ఆలయ నిర్మాణాన్ని ఆద్యంతం పర్యవేక్షించారు. శ్రీమాన్ డిఎన్వి ప్రసాద్ స్థపతి గతంలో సమతామూర్తి, శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశ ఆలయాల రూపశిల్పి. ప్రముఖ వ్యాపారవేత్త శ్రీమాన్ మానేపల్లి రామారావు, వారి ధర్మపత్ని శ్రీమతి విజయలక్ష్మి పుణ్య దంపతుల దివ్య సంకల్పానుసారంగా వారి కుమారులు శ్రీమాన్ మానేపల్లి మురళీకృష్ణ, శ్రీమాన్ మానేపల్లి గోపీకృష్ణ నేతృత్వంలో సుమారు 22 ఎకరాల ప్రాంగణంలో అత్యంత సుందరంగా నిర్మించిన ఈ ఆలయానికి స్వర్ణగిరి అని నామకరణం చేశారు. కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం శ్రీ పాంచరాత్ర ఆగమ తెన్నేచార్య సంప్రదాయమును అనుసరిస్తూ ప్రాచీన శిల్పశాస్త్ర రీతులను అవలంబిస్తూ సువిశాలముగా
యాదాద్రి తిరుమల దేవస్థానం పేరుతో రూపుదిద్దుకున్నది. బ్రహ్మోత్సవాల కణానుగుణంగా విశాలమైన మాడ వీధులతో మరియు రథశాలతో పాటు 40 అడుగుల ఎత్తైన చూడ చక్కటి రథం రూపుదిద్దుకుంది. సుమారు 27 అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామివారి దివ్యమూర్తి శ్రీ లక్ష్మీ నారసింహస్వామి, వరాహస్వామి, వకులమాత, హంపి శిల్ప రీతులతో నిర్మితమైన విశాలమైన పుష్కరిణి, అందులో 4 వేదాలకు ప్రతీకలైన వేదమూర్తుల విగ్రహాలు, మధ్యలో పెద్ద జలనారాయణ మూర్తి ప్రతిష్ఠింపబడుతున్నాయి. ప్రత్యేక ఆకర్షణగా సుమారు 1.5 టన్నుల భారీ కంచుగంట భక్తుల ప్రార్థన శ్రీవారికి చేరేందుకు భక్తులు మ్రోగించుటకై విజయ గంటను జయగంట మండపంలో నెలకొల్పబడింది.